హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా పేటిఎం నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఇది వచ్చేసరికి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే మీరు చక్కగా కస్టమర్స్ని గెయిన్ చేస్తే దానికి తగినట్టు శాలరీ కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, చక్కగా మీరు ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా చక్కగా ఇంటి నుంచి మీకు పార్ట్ టైం జాబ్ లెక్క అనమాట. మీకు ఏ టైం ఖాళీ దొరికితే ఆ టైంలో అయితే మీరు ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి ఫ్రెషర్ క్యాండిడేట్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 0 నుంచి 5 ఇయర్స్ లోపు. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 5 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 100+ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళి చేయాలనుకుంటే హైదరాబాద్లో అయితే ఉంటుంది. మీరు మాత్రం చక్కగా ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేసరికి 3.25 lakhs నుంచి 4 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. అంటే ఒక నెలకి దాదాపుగా 25 నుంచి 30,000 వరకు అయితే స్టార్టింగ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా కస్టమర్స్ని మీరు గెయిన్ చేస్తున్నారనుకో, మీ శాలరీ కూడా ఇంకా ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎలాంటి క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కస్టమర్ని గెయిన్ చేసే స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చరికి రిమోట్. అంటే మీరు ఇండియా వైడ్గా ఎక్కడైనా ఉండి పని చేసుకోవచ్చు అనమాట. ఇంకా జాబ్స్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి లాంగ్వేజెస్ నోన్. అంటే మీకు కస్టమర్తో మాట్లాడడానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటిలో ఏదైనా. అంటే జస్ట్ మీకు ఆల్మోస్ట్ మన లోకల్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు బాగా మాట్లాడడం, కస్టమర్ని మంచిగా అట్రాక్ట్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే టాకింగ్ పవర్ బాగుండాలి. టాకింగ్ పవర్ బాగుంటే తెలుగులో మీరు ఐడెంటిఫై పొటెన్షియల్ మెకన్స్ అండ్ బిజినెస్ యాజ్ ది అసైన్డ్ ట్యుటోరియల్స్. అంటే మీరు కొత్తగా బిజినెస్కి సంబంధించి బాగా ఐడెంటిఫై చేయాలి. అంటే మన మార్కెట్ గురించి బాగా తెలిసి ఉండాలన్నమాట. ఎలా సేల్స్ చేయాలి, ఎలా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, ఎలా మన ప్రోడక్ట్స్ని వాళ్ళకు అందించాలి, అలాంటివన్నీ బాగా తెలిసి ఉండాలి. అలాగే ప్రజెంట్ పేటిఎం ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ప్రొఫెషనల్స్ క్లయింట్స్ హైలైటింగ్ దేర్ బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్. అంటే ముందు పాయింట్ చెప్పాను కదా, ఆ ప్రోడక్ట్ గురించి మంచిగా తెలిసిండి దాని యొక్క హైలైట్స్ అంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏమేమిటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏమేమిటి అవన్నీ అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళనైతే తీసుకునేలాగా చేయాలన్నమాట. దాంతోపాటు అచీవ్ మంత్లీ సేల్స్ టార్గెట్స్ అండ్ పీక్స్ సెట్ బై ది మేనేజ్మెంట్. అంటే ఆ అంటే మీ కంపెనీ యొక్క అంటే పేటిఎంకి సంబంధించిన ప్రకారం మీకైతే మీ సేల్స్ అయితే బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. దానికి తగ్గట్టు మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. శాలరీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఎక్సైటింగ్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ టు ఎన్ష్యూర్ ఆన్గోయింగ్ సాటిస్ఫాక్షన్స్ అండ్ రిటెన్షన్. ఇంకా ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చరికి పీక్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట. మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, కంపెన్సేటివ్ శాలరీ అండ్ ప్రొఫెన్సియస్ బేస్డ్ ఇన్సెంటివ్స్. అంటే మీ శాలరీ కానీ లేదా మీ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మీకు ఇంకా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. కంప్రెహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజెస్. అంటే వాళ్ళే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు, దాంతోపాటు బెనిఫిట్ ప్యాకేజ్ కూడా ఇస్తారనమాట. ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ గ్రోత్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అంటే మీ యొక్క కెరీర్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్, మీకు మంచి స్థాయి కూడా రావచ్చు అనమాట. అలాగే సూపర్వైజ్ వర్క్ ఎన్విరాన్మెంట్ విత్ ఫోకస్ ఇన్నోవేషన్స్ అండ్ కొలాబరేషన్స్. అంటే మంచిగా అంటే ఈ పేటిఎంకి సంబంధించి మంచి కొలాబరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇది యొక్క ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి మనకు బ్యాంకింగ్కి సంబంధించింది. అంటే పేటిఎం కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించింది. డిపార్ట్మెంట్ వచ్చేసరికి సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ని అయితే డెవలప్మెంట్ చేయాలన్నమాట. రోల్ వచ్చేసరికి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే మనకు బయట తిరిగి
వాళ్ళ యొక్క పేటీఎం దానికి సంబంధించి మీరైతే ఇంప్రూవ్మెంట్ చేయాలన్నమాట. ఫుల్ టైం చేసుకోవచ్చు, పర్మనెంట్ చేసుకోవచ్చు, అలాగే పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. మీకు ఎంత ఎక్కువగా బాగా తెలిసి బాగా అంటే ఎన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారో మీకు అంత ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంటే గ్రాడ్యుయేషన్ లోపర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కిందనైతే మనకు ప్రొవైడ్ చేస్తా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.